ఫోన్ రావడంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీంతో యూటర్న్ తీసుకుంది. న్యూక్లియర్ బాంబు విషయంలో మీటింగ్ జరిగిందంటున్నారు పాకిస్తాన్. అలాంటి మీటింగ్ ఏది జరగలేదంటూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పుకొచ్చిన సందర్భం. ఒకసారి అవార్డ్ బ్రేకింగ్ చూస్తున్నారు. అణుయుద్ధం విషయంలో భయపడింది పాకిస్తాన్. అమెరికా నుంచి ఫోన్ రావడంతో పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. మరి ముఖ్యంగా న్యూక్లియర్ బాంబు విషయంలో మీటింగ్ జరిగిందంటూ పాకిస్తాన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అలాంటి మీటింగ్ ఏది జరగలేదంటూ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పుకొస్తోంది. ఇలా రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి. ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. ఇటు హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. హరినాథ్ గారు మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్లో. బిఎస్ఎఫ్ రిటైర్డ్ కమాండర్ హరినాథ్ గారి దగ్గర వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. హరినాథ్ గారు, ఇక్కడ పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ద్వంద్వ వైఖరి, ద్వంద్వ మాటలు వినిపిస్తున్నాయి. ఏమవుతోంది పాకిస్తాన్ ఆర్మీలో? ఏం జరుగుతోందండి? లేకపోతే పాకిస్తాన్లో ఏం జరుగుతోందండి? హరినాథ్ గారు, పాకిస్తాన్ ఏంటి ద్వంద్వ వైఖరి? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది పాకిస్తాన్ ఈ ద్వంద్వ వైఖరితో? వాళ్ళు ఏం కాదండి, ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళ మీద ఇంతవరకు మనం అటాక్ చేయలేదు. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులు, వాళ్ళ మిలిటెంట్ క్యాంపులు ఇదే డిస్ట్రాయ్ చేశాము. కానీ వాళ్ళు ఏంటంటే మన పబ్లిక్ ని టార్గెట్ చేశారు. గురుద్వారాలని, టెంపుల్స్ అని, ఎయిర్పోర్ట్లని, మన ఆర్మీ క్యాంపస్లని ఇవి టార్గెట్ చేస్తున్నారు. కానీ అంతవరకు రీచ్ అవ్వకపోతున్నారు. నేనేమో వాళ్ళు ఏదో మేము F-16 యూజ్ చేసాము, JF-17 యూజ్ చేసాము అని చెప్తున్నారు. కానీ అది మరి మన S-400కి ఎయిర్ డిఫెన్స్ కి వెపన్ కి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు డ్రోన్స్ పంపించి మనల్ని ఏదో బెదిరించాలనుకుంటున్నారు తప్ప మన దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయండి. వాళ్ళకి తెలియని విషయం ఏం కాదు, వాళ్ళకి అన్ని తెలుసు. కావాలని వాళ్ళు ఇది చేస్తున్నారు, వీడియోస్ పంపిస్తున్నారు. పొద్దున్న టీవీలో చూశాను నేను, ఎక్కడో ఒక లాంచ్ చేసి ఒక ఫైటర్ జెట్ ని లాంచ్ చేసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫోటోలు పంపిస్తున్నారు. ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవరో పెద్ద లీడర్ చనిపోయాడు. ఎందుకంటే ఒక పక్క ఏమో బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ కూడా అటాక్ చేస్తుంది వాళ్ళకి, ఒక పక్క ఇండియన్ మన ఆర్మీ కూడా అటాక్ చేస్తుంది. ఈ రెండు అటాక్లనే తట్టుకోలేకపోతున్నారు. అందు గురించి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏమున్నది? ఏం లేవు. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఉన్నాయన్నీ చైనా నుంచి తెప్పించుకున్నాయి. చైనా నుంచి కానీ టర్కీ నుంచి కానీ తెప్పించుకున్న అక్కడి నుంచి ఒక్కసారి అణుయుద్ధం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హరినాథ్ గారు, ఆయన కోసం ఒక్కసారి మీ లైన్లో కూడా ప్రయత్నం చేయండి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తుంది. మరి ముఖ్యంగా రిమెంబర్ RTV ఒకటే చెప్పాలనుకుంటుంది, ఫ్యాక్ట్ చెక్ చేసి పూర్తి సమాచారాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వస్తున్న సమాచారాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే అందరికన్నా ముందుగా వేగంగా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి అవార్డ్ బ్రేకింగ్ Here it is on the screens of RTV. న్యూక్లియర్ బాంబ్ కి సంబంధించి మీరు చూస్తున్నారు ప్రస్తుతం. బ్యాక్ టు బ్యాక్ అనదర్ బ్రేకింగ్ న్యూస్ కూడా రాబోతోంది. అంతకన్నా ముందు పాకిస్తాన్ మీరు చూస్తే కనుక ఇక్కడ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. ఒక పక్క అణుయుద్ధానికి సై అంటోంది, ఇంకో పక్క నెయ్యి అంటోంది. భయపడుతోందా? అదే మాట వినిపిస్తోంది. ఈరోజు పాకిస్తాన్ మీద భారత్ చేసిన దాడి ఒక్కసారిగా వణికిపోయింది. ఎక్కడెక్కడ సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, పంజాబ్, పాకిస్తాన్ కి సంబంధించి ఈ 6 చోట్ల కూడా దాడి చేసింది. 6 చోట్ల కూడా విరుచుకుపడింది. ఇదే అంశానికి సంబంధించి భారత్ చెప్పుకొచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఇది రాత్రి 1 గంట ప్రాంతంలో జరిగితే 3 గంటలకి ఆ దేశ DGISPR ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే కనుక ప్రస్తుత పరిణామాలకు సంబంధించి వాటిని కూర్చోవేయడం జరిగింది. ఆయన అహ్మద్ షరీఫ్ చౌదరి వచ్చి మాట్లాడతాడు. ఆల్ రైట్, ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు. సో ఇటువంటి పరిస్థితి. ఒక్కసారి మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఒక్కసారి విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి. కార్గిల్ జవాన్ ధనుంజయ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ధనుంజయ్ గారు నమస్తే అండి. ధనుంజయ్ గారు, నా మాట వినిపిస్తుందా అండి? ధనుంజయ్ గారు, ఈరోజు న్యూక్లియర్ వార్ కి ఓ పక్క సై అంటోంది, ఇంకో పక్క నెయ్యి అంటోంది. ఎలా చూడాలి ఈ పాకిస్తాన్ రెండు నాలుకల ధోరణిని? చేయాలంటే వరల్డ్ మన యూఎన్ నుంచి మనకు పర్మిషన్ రావాలి. వాడు చికప్పు కొడుతూ ఏమీ చేయడు. వాడు ఒకటేస్తే మేము 4 వేస్తాం. మన దగ్గర న్యూక్లియర్ ఏమైతే ఉండే తీయాలి కాదు సార్. మనం 25 ఏళ్ళ క్రితమే మనం తయారు చేసుకున్నాము. న్యూక్లియర్ అన్ని ఉండే సార్ మన దగ్గర. ఏ ఇబ్బంది, బయాలజికల్ పవర్స్ ఉండే అన్ని ఉండే, ఎవ్రీథింగ్ వీ హ్యాడ్. సో వాడు చేస్తే దానికి డబుల్ మనం చేస్తాం. వాడు చేస్తే వాడు కూడా ఇబ్బంది అవుతుంది, మనకు కూడా ఇబ్బంది అవుతుంది.
సో దాని మీద మనం ఫోకస్ చేయడం లేదు. పోయాము సార్. అంత లోపలే వానికి అంతం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మా ఇండియాలో మన ఇండియాలో వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి మనం ఆయనకి ఎప్పటికీ మనం చేస్తాం. ధనంజయ్ గారు వచ్చే ప్రయత్నం చేస్తాను. కార్గిల్ లో మీరు వాళ్ళతో తలపడ్డారు, వాళ్ళతో యుద్ధం చేశారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళ మైండ్ సెట్ ఈ టైంలో ఎలా ఉంటుందండి? ఎంత కన్నింగ్ గా ఉంటుంది? సార్ వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు యాక్చువల్లీ డైరెక్ట్ గా ఎప్పుడు యుద్ధం చేయలేదు సార్ వాళ్ళు. ఓకే అండి. వాళ్ళు ఎప్పుడైనా ఈ రోజు కాదు, నేను 1988 నుంచి వాళ్ళని చూస్తూనే ఉన్నా. 1991 లో వచ్చేసి పాకిస్తాన్ లో JKL ఎప్పుడు స్టార్ట్ చేసేది వాళ్ళే సార్. అప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేసేసి మన పిల్లల్ని అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుపోయి ఆడ ట్రైన్ చేసేసి మన మీద వాళ్ళు బాంబులు వేయడము, ఏదైతే ఇంప్రూవైజ్డ్ బాంబులు వేయడము ఇలాంటి చేసి పంపించినారు. అప్పుడు కూడా మనం వాళ్ళని అన్ని తిప్పి కొట్టినాం సార్. నేను ఆర్మీ ఇంజనీర్స్ లో పనిచేసినటువంటి ఒక నాన్ కమిషనర్ ఆఫీసర్ నేను. సార్ ఒక్కసారి నాకు కాస్త టైం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో మన జవాన్లందరికీ వి సే సెల్యూట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్, సెల్యూట్ టు ద ఫోర్సెస్. ఫ్రంట్ వారియర్స్ గా ఉండి ఈరోజు దేశం కోసం ప్రాణాలను పరంగా పెట్టి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ త్యాగం, బహుశా త్యాగం అనే పదం కూడా తక్కువేమో, ఈరోజు ప్రతి ఒక్కడు గర్వించదగ్గది, ప్రతి ఒక్కడు గుర్తుంచుకోవాల్సిన విషయం. మనతో పాటు అదే జవాన్ కార్గిల్లో భారత్ను కాపాడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. రిమెంబర్, ఆయనే ధనుంజయ్. ఆయనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ ధనుంజయ్ గారు, ఇట్స్ అన్ హానర్ టు టాక్ టు యూ అండి. ఎందుకంటే ఇలాంటి యుద్ధ సందర్భాల్లో నాలాంటి వాడికి, ఎందుకంటే మేము డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయకపోయినా కాస్త ఆ సెగ మాకు తగులుతూ ఉంటే ఇంత రగిలిపోతున్నాం. మీరు ఆ మంటల్లో వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆ మంటల్లో మీరు దహనం అయిపోతూ కూడా వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఎలా ఉంటుందండి వాళ్ళ దుర్మార్గపు ఆలోచన? ఏ స్థాయిలోకి చేరుకుంటూ ఉంటుంది? ఎటువంటి దుర్మార్గపు ప్రణాళిక చేస్తూ ఉంటారు యుద్ధంలోకి దిగాక? సార్ వాళ్ళు టోటల్లీ చీటర్స్ సార్. వాళ్ళ జాతి లక్షణము, వాళ్ళ కోతి లక్షణము అలాగే ఉంటుంది సార్. మన హిందుస్థాను లక్షణం ఏమంటే డైరెక్ట్ టు హిట్. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ గానే ఫస్ట్ చేస్తున్నారు సార్. ఈ రోజు కూడా అలాగే చేస్తున్నారు. మనము ఎప్పటికీ భయపడే క్వశ్చన్ లేదు. 3 సార్లు మనం విజయం సాధించినాము. ఈ రోజు కూడా సింధూరు విజయం సాధించేది ఖాయం సార్. అదొకటి. నెక్స్ట్, మేము ప్రీవియస్ గా నేను ఓపీ విజయ్, ఓపీ పరాక్రమ్ అన్ని మొత్తం యుద్ధాలు అటెండ్ చేసినటువంటి వ్యక్తి నాయక్ ఎస్ ధన విజయుడు. నాకు డబల్ సైటేషన్ ఆ కాలంలోనే మాకు సైటేషన్. ఈ రోజు సార్ మా కర్నూలు నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి నా ఎవరైతే ఎక్సెన్స్ మెన్ ఉన్నారో మొత్తం రావడానికి, అంటే నా పిల్లలు, నా తమ్ముళ్ళు అలా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి మనోబలాన్ని ఇచ్చుకుంటూ మా మొత్తం అన్ని జిల్లాలలో ఎవరైతే మా పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం అని అర్థం చేసుకోగలను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. మాకు కూడా ఒక కర్రపుల్ల, ఒక కట్టెపల్లనివ్వండి, వెళ్ళి కొట్టేసి వస్తామంటున్నారు. అందరిలో కూడా అదే కలిసి కనిపిస్తుంది. మీరు కార్గిల్లో పోరాడిన వ్యక్తి, ఎన్నో యుద్ధాలను కావచ్చు, లేకపోతే ఎన్నో రిటాలియేషన్స్ ని చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎందుకంటే యుద్ధంలో దిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి. చెప్పిన వాడికి, నాలాంటి వాడికి బహుశా మాటలే ఈజీ అయిపోతాయి, కానీ దిగిన వాడికి మాత్రమే బాధ, ఆ పెయిన్, ఆ డెన్సిటీ అర్థమవుతూ ఉంటుంది. సో మీరు యుద్ధంలో ఉన్నారు, కార్గిల్ యుద్ధం చేశారు. ఎలా ఉంటుందండి ఒక సగటు జవాన్ పరిస్థితి ఆ యుద్ధ సందర్భాల్లో? ఇట్ ఈస్ ట్రూ సార్. మీరు చూడకపోయినా కానీ కూడా మీరు మీ ఛానల్ నుంచి RTV గారికి రియల్ ఐఎమ్ సెల్యూట్ టు యూ. మీరు ఇంత రాత్రింబవళ్ళు మీ టీవీ చూస్తూనే ఉన్నాను. నేను రాత్రి కూడా నేను కనెక్ట్ కాలేకపోయినాను. ఈ రోజు నిజంగా చెప్తున్నాను సార్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జవాన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ దేశం కోసం. ధనంజయ్ గారు, నేను అంటోంది మీరు యుద్ధంలో ఉన్న సందర్భంలో ఎలా ఉంటుంది? ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఆ విషయం చెప్తాను సార్. ప్లీజ్ చెప్పండి. 1999 కార్గిల్ వార్ లో మామూలుగా మేము అవస్థపడలేదు సార్. మేము 6 నెలల నుంచి లీవ్ పోకుండా కూడా మనము పోరాటం చేయడం జరిగింది. అంటే ఆ ఐస్ లో అప్పుడు వచ్చిన టైం కూడా ఏమంటే టోటల్ గా -డిగ్రీలో మనం పోరాటం చేయాల్సింది సార్. ఎక్కడైతే వాళ్ళు అంతకన్నా ముందర వాళ్ళు సిస్టమ్ వేసుకొని వచ్చేసి వాళ్ళ హైట్ ప్లేస్ లో ఉండి మన కార్గిల్ మనమైతే కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు కొంచెం ఫస్ట్ వాళ్ళు మనం అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం
సాయశక్తులలో మన ప్రాణాలకు ఇది 4GR అయితేనేమి, మన యొక్క మొత్తం టోటల్ మన వార్ఫేర్ మొత్తం వాళ్ళకి కవర్ చేసి లాస్ట్ కు వాళ్ళని తరిమి కొట్టి కార్గిల్ లో మన జెండా పాతడం జరిగింది సార్. దట్ ఈస్ ద మై ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా. అది మనం ఇండియాలో చేసినట్టు మన ధైర్యము సాహసము అవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు ధైర్య సాహసంతో చేయడం లేదు, వాళ్ళు డబ్బు కోసము నీచంగా పాల్పడిన వ్యక్తులు సార్. మోసపు పూరితమైన ఎవడో ఇస్తే వచ్చే ఈ యూజ్లెస్ ఫెలోస్ సార్. ఈ రోజు వాళ్ళు కూడా డైరెక్ట్ మనకు ఫైట్ చేయడం లేదు. టోటల్ గా వాళ్ళు మన ఎవరి ఉగ్రవాదులని మన పైన పంపిస్తూ పని చేస్తున్నారు. సో ఆ ఉగ్రవాదుల అంతం పొందించడానికి మన మోదీ కూడా రెడీగా ఉన్నాడు, మనం అందరం కూడా వాళ్ళ మీద ఉన్నాం సార్. రైట్ ధనంజయ్ గారు ఒక్కసారి లైన్ లో ప్రయత్నించండి. అండ్ నౌ ద బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ సస్పెన్స్ ఆఫ్ ఆర్టీవీ. జమ్మూ కాశ్మీర్ లో టర్కీ డ్రోన్ కూలిపోయింది. భారత్ పై దాడికి టర్కీ కామికేజ్ డ్రోన్లను వాడుతోంది పాకిస్తాన్. నౌషేరా ఏరియాలో ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ నౌషేరా ఏరియా, అది నౌషేరాలో ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో టర్కీ డ్రోన్ ని కూల్చేయడం జరిగింది. భారత భద్రతా బలగాలు భారత్ పై దాడికి టర్కీ కామికేజ్ డ్రోన్లను వాడుతోంది పాకిస్తాన్. నౌషేరా ఏరియాలో డ్రోన్ శకలాలను గుర్తించడం జరిగింది. పౌర నివాసాలే టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు దిగడం జరుగుతోంది. దాంతో పాటు చూసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి మరి ముఖ్యంగా జమ్మూలో ఆ విజువల్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. అదే ఆ కామికేజ్ డ్రోన్ శకలం, ఆ కామికేజ్ డ్రోన్స్ ని వాడడం జరుగుతుంది. వాటిని ఉపయోగించి వీటి సహాయంతో అక్కడ టార్గెట్ అంతా కూడా ఈ కామికేజ్ డ్రోన్స్ అంటే ఎలా ఉంటాయంటే మానవ రహిత మిసైల్స్ కింద చెప్పుకోవాలి. అంటే దీంట్లో మనుషులు ఉండరు. ఇవేం చేస్తాయంటే ఒక టార్గెట్ని నిర్దేశించుకుంటాయి, ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాయి. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ లక్ష్యంగా వెళ్ళి వాటిని పేల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ కామికేజ్ డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. అక్కడ ఒక్కసారి పాకిస్తాన్ ఎందుకు ఇంతటి దుర్మార్గానికి దిగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్గిల్ యుద్ధంలో పోరాడిన జవాన్ ధనంజయ్ మనతో పాటు ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. ధనంజయ్ గారు, it's an honor to talk to you and it's an honor really to continue with you. ధనంజయ్ గారు, ప్రస్తుతం కామికేజ్ అంటే మానవ రహిత డ్రోన్లను ఉపయోగిస్తోంది పాకిస్తాన్. ఇటు టర్కీ నుంచి తెచ్చుకున్న తుప్పుపట్టిన సామాన్లుగా మాట్లాడుకుంటే, సో ఏంటి లక్ష్యం? ఎందుకు ఇలా కంటిన్యూస్ గా దాడులు చేస్తూనే ఉంది? ఇదెల్లా వాళ్ళ మోసపూరితమైనటువంటి మానవ రహిత డ్రోన్లను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళతో చేత కాదని లెక్క, అంతే. ఒకటే పాయింటే ఏమి మనం కార్గిల్లో మన కార్గిలే కాదు సార్, తంగదార్ నుంచి చౌకీపాల్ నుండి మన బారాముల్లా మన ఏదైతే మొత్తం బార్డర్ ఏరియాలో మొత్తం ఉరి సెక్టర్ కమాండ్ ఏరియా మొత్తం మేము యూజ్ చేసి వచ్చిన వాళ్ళం సార్ 1991 నుంచి. సో వాళ్ళు అక్కడి నుంచి మనకు రాలేక వాళ్ళు అంటే మనకు సరైన ఆయుధాలు లేక వాళ్ళు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించిన కానీ కూడా మనది ఏం ఆడ మన అంటే ఎవరైతే సివిలియన్ ఉన్నారో సివిలియన్ ఎక్కువ లేదు, మొత్తం కొండ ప్రాంతము, వాళ్ళని ఏం చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళ దగ్గర రేంజ్ గానే ఉంటే 200-300 కిలోమీటర్ల రేంజ్ ఉంటే మనకు వచ్చేసి జమ్మూ వరకు వస్తుంది, జమ్మూ దాటుతుంది, పఠాన్కోట్ దాటుతుంది, ఇక్కడ వచ్చేసి మన ఏదైతే పంజాబ్కి వస్తుంది, జరుగుతుంది. అంతవరకు ఏం చేసుకోలేరు సార్. మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చేసి ఎవరిని రాత్రిలో పూట రావడానికి అది రిస్ట్రిక్ట్ చేసింది. అంటే డ్యామేజ్ అయితే ఏం కాదు సార్ మనకి. వాళ్ళని ఫస్ట్ వాడు ఒకటేస్తే మనం వాడు ఏదైతే డ్రోన్ ఉందో వాడికన్నా డబల్ డ్రోన్ మన దగ్గర ఉంది సార్, మనం యూజ్ చేస్తున్నాం. మన గవర్నమెంట్ కూడా దానికి ఎందుకు అంటే మీరు ఇందాక అన్నారు ఇక్కడ సివిలియన్స్ ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు, ఎందుకు మన వాళ్ళతో నేరుగా పోరాడలేకపోతున్నారు? ఎల్ఓసి దగ్గర మాత్రమే వాళ్ళు షార్ట్ రేంజ్ వాటిని ఏమంటారు షార్ట్ రేంజ్ వెపన్స్ ని ఉపయోగించి అక్కడ ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారు. మన దగ్గర అర్జున్ ఉంది, శాటిలైట్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఎందుకు యూజ్ చేయడం లేదంటే వాని కోసము వాడు ఏం చేస్తాడంటే కవ్వింపు చర్యలు చేస్తుంటారు సార్. కవ్వింపు చర్యలు చేసి ఒకసారి ఒకటి ఇస్తే మనం 4 వేస్తే మన వెపన్స్ మనం లాస్ అవుతామని చెప్పేసి మనం వేయడం లేదు. సో వాడు చేసిన తర్వాత వాడిని మొత్తం అంతా వందించేది ఖాయము, 100% వాడిని అంతా పంపించేది ఖాయం. ఇది వాడికి దగ్గరకు వచ్చింది సార్, వాడు కావడానికి వచ్చింది. మహాభారత యుద్ధం ఏమైతే జరిగిందో అదే జరుగుతుంది, వాడికి జరిగేది ఖాయము. వాడంతా ఉంది 1965, 72 ఎవరిథింగ్ మనమే విన్ అయినాం. 99 కార్గిల్ వార్ మొత్తం మనం విన్ అయినాం. వాడు ఎక్కడ జయించలేదు సార్. వాడు ఎవరితో సపోర్ట్ తీసుకుని వచ్చినాడు, వాడు ఏ సపోర్ట్ ఇచ్చినా ఈరోజు వాడి సపోర్ట్ లేవు.
మనం ఖచ్చితంగా వానికి సరైన బుద్ధి చెప్తాము. ఇది వాడు ఎంతసేపు ఉన్నా కానీ కూడా వాడి టోటల్ గా ప్రపంచ దేశాలు కూడా వానికి ఎక్కడ మద్దతు తెలియడం లేదు సార్. వాడి యొక్క మత దేశాలు కూడా వానికి సపోర్ట్ ఇవ్వడం లేదు. టోటల్ గా హిందుస్థాను భారతదేశం అంటే ప్రపంచమే లైక్ చేసే ఒకటి మంచి దేశం ఇది. ఈ దేశం మీద వాడు యుద్ధాలు చేస్తున్నాడంటే వాడు నథింగ్. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. యుద్ధంలో గెలుపు ఎవరిది అని చెప్పి ఆర్టీవీ పోల్ ని నిర్వహిస్తే ఒక 2% మాత్రం 2% మంది, ఇంకా 2% మంది భారత్లో మిగిలే ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకోవాల్సింది. గుర్తుపెట్టుకోండి, 2% మంది మాత్రం పాకిస్తాన్తో అంటున్నారు. గుర్తుపెట్టుకొని మీరు పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే భారతదేశం నుంచి అర్జెంటుగా మీరు మూటా మొల్లి సర్దుకొని వెళ్ళిపోవచ్చు. మీకు భారత్లో స్పేస్ లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడు అన్నమే పెట్టింది తప్ప మీకు గడ్డి పెట్టిన పరిస్థితి లేదు. మీరు తిన్నారేమో గడ్డి, కానీ ఎప్పుడు భారత్ అండం పెట్టింది, ఆశ్రయం ఇచ్చింది, ఆశ్రయం కల్పించింది, ఆదుకుంది. అంత దుర్మార్గమైన టర్కీ కూడా భూకంపం వచ్చి చచ్చిపోతున్నారు, తిండి తిప్పలు లేవంటే కనుక ఏకంగా ఇక్కడి నుంచి సరుకును పంపించింది, దాంతోపాటు మానవీయ సహాయాన్ని పంపించింది. ఇంత చేసిన టర్కీకి సిగ్గు లేకపోయింది. వాళ్ళకంటే లేదు, మీకు కూడా లేదా? పాకిస్తాన్ విజయం సాధించాలనుకుంటున్నారా? ఈ భారతదేశం మీకు అంత చులకనగా కనిపిస్తోందా? భారతదేశం అంటే మీకు అంత చులకన అయిపోయిందా? నేరుగా ఈ ప్రశ్న నేను సంధించడం జరుగుతుంది. ఎటువంటి నిర్మోహమాటం కూడా ఇక్కడ నేను మాట్లాడట్లేదు. నిర్మోహమాటంగా 2% మంది నేను ప్రశ్నిస్తున్నా. మీకు సమాధానం చెప్పే దమ్ముంటే చెప్పే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకని? పహల్గామ్ అయిపోయింది. రేపు మీ ఇంట్లోకి వాళ్ళు చొచ్చుకు రావాలా? మీ ప్రాణాలు కూడా హరించేయాలా? మీ ప్రాణాలు కూడా బలి తీసుకోవాలా? వాళ్ళు కోరుకుంటున్నారా అదే మీరు పాకిస్తాన్ గెలవాలని చెప్పి? ఈరోజు పాకిస్తాన్ అనేది యావత్ ప్రపంచం పాకిస్తాన్ని ఎస్ నువ్వే దోషి అని చెబుతోంది. అయినప్పటికీ 2%, మీలాంటి 2% మంది ఇంకా మిగిలే ఉన్నారు. ఆ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. స్లీపర్ సెల్స్గా మీరున్నారు. స్లీపర్ సెల్స్గా ఇక్కడ ఉంటున్నారు. ఈ 2% మంది ఇంకా ఎందుకు మాకు ఈ దరిద్రం? బహుశా సెంటర్ ఫోర్సెస్ షుడ్ టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ అపోజింగ్ ఎట్ దిస్ టైం. ఒక మాట మీరు చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా గుర్తించాలా వద్దా? ఈ 2% మందిని కూడా పీడా పోయి, ఈ వీడు కూడా పోతే పీడా పోతుంది. నేను ధనంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇదే క్వశ్చన్కి సంబంధించి. ధనంజయ్ గారు, ఏంటంటే మనకి దరిద్రం? మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ ఇంకా మన పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్న దిక్కుమాలిన దరిద్ర కొట్టి ప్రజలు ఇంకా మన దగ్గర ఉన్నారండి. బహుశా సబ్జెక్ట్ ద కలెక్షన్ ఎవరు మనోభావాలు దెబ్బతింటే కనుక. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? మన దేశానికి మనం అపోజ్ చేసుకుంటున్నావా? ధనంజయ్ గారు ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారా అండి? చెప్తాను సార్. ఈ దరిద్రం పోవాలంటే ఆ 2% ఎవడైతే మన ఉప్పు తిని మన భూమి మీద పుట్టి మన నీళ్లు తాగి మన దగ్గర డబ్బులు సంపాదించుకుంటూ తినే వ్యక్తులు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఇంట్లో ఉండి మనకు దరిద్రం చెప్పే మన శత్రువులు ఉన్నారు. అలాంటి వ్యక్తులని మనం యుద్ధం అక్కడ చేయాల్సింది పాకిస్తాన్ మీద కాదు, టోటల్ గా మన ఇంటర్నల్ గా మనం యుద్ధం చేయాలి. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో అన్ని మనం ఎలిమెంట్స్ పట్టుకొని ఫస్ట్ వాళ్ళని సరెండర్ చేస్తే ఈ యుద్ధం అనేది రానే రాదు. అంటే వీళ్ళని పట్టుకొని గట్టిగా బుద్ధి చెబితే ఆటోమేటిక్ గా ఆగిపోతుంటారు. ప్రతి ఒక్క సిటిజన్ కి రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ పౌరుడు ఎవడైతే ఉన్నాడో, నిజమైన పౌరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాడో వాడిని మనకు అండుకొని. ఎందుకంటే నేను ఆర్మీలో చేసినాను కాబట్టి కాశ్మీర్ లో వచ్చేసి 7 years మై సర్వీస్ 1991 to 2003. 2 times టర్న్ ఓవర్ మైది. నేను చెప్తున్నాను ఆ రోజు వరకు చూస్తున్నాం కదా సార్. మనము ఒక ఆపరేషన్ పోయినా, ఒక ఫైటింగ్ పోయినా కానీ కూడా మనకి ఎవడు ఏం చెప్పడు సార్. అక్కడ చెప్పకపోవడం కారణం ఏమంటే వాడిని పట్టుకోలేము. ఈ రోజు మనకు మన పైగా జరగడం కారణం ఏంటి? వాళ్ళ సపోర్ట్ లేకపోతే మన పిల్లలు, మన బంధువులు, మన అన్నదమ్ములు చనిపోయేవాళ్ళు కాదు కదా సార్. ఇది జరుగుతుంది. సో ఇండియా ఈజ్ వన్. ఇండియా మన కాశ్మీరు అందరి అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మనం అంతా ఒకటే అనుకున్నప్పుడే మనం అంతా వాళ్ళ మీద ఫైట్ చేయగలం. మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే సౌత్ ఇండియాలో కానీ, ఇండియాలో అంటే నార్త్ ఇండియాలో కానీ, వెస్టర్న్ టైప్ ఇండియాలో కానీ ఏమవుతుందంటే టోటల్ గా ఈ పొలిటీషియన్స్ చేంజ్ కావాలా. కారణం ఏమంటే వాళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి కోసమో, ఒక ప్రధానమంత్రి కావడానికి కోసమో టోటల్ గా
కొలాప్స్ చేస్తున్నారు ఇండియాని. ఎవరైతే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాడు త్రీ టైమ్స్ వచ్చేసి ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఆయన ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాడు, ఒక ఇండియాలోనే కాకుండా వరల్డ్ లోనే ఒక మంచి లీడర్ గా నంబర్ 1 లీడర్ గా ఎదుగుతున్నాడు. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. ఈ రోజు అదే కాన నరేంద్ర మోడీ గాన లేకపోతే మన ఇండియా ఎక్కడికో పోయేది. సో అది కొంత మంచి చేసినా కొంచెం చెడు చేసినారని అదాలు అవుతాం. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మన ఇండియా కోసము, మన మాతృభూమి కోసము ప్రాణాలు తెగించే పని చేయడానికి కోసం పని చేయాలి. కానీ కొంతమంది వెస్ట్ బెంగాల్ అయితేనేమి, కొన్ని బార్డర్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో, ఏదైతే మన బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు వేరే బంగ్లాదేశ్ నుండి, ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వ్యక్తులని వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాంటి మంచి ఆర్టికల్స్ మనం ఏదైతే మనం చేంజ్ చేసినాడో మన నరేంద్ర మోడీ గారు, అలాంటివి చాలా స్ట్రాంగ్ డిసిజన్స్. అంటే మనం 70 ఏళ్ల నుంచి చేయలేనటువంటి మంచి రాజ్యాంగ సవరణలు చేస్తున్నటువంటి ఆయనకు నిజంగా రియల్లీ ప్రధాని మోదీతో త్రివిధ దళాల అత్యవసర సమావేశం ముగిసింది. ప్రధాని మోదీకి కార్యాచరణ వివరించింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్. సరిహద్దులు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కూడా ఇటు డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్రం. ప్రధాని మోదీకి కార్యాచరణ వివరించారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అధికారులు. వాళ్లతో పాటు సరిహద్దులు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీకి వివరించారు త్రివిధ దళాధిపతులు. రాబోయే 2 రోజులు చాలా కీలకమంటూ వెల్లడించిన పరిస్థితి. ఇప్పటివరకు జరిగిన దాడుల వివరాలు ప్రధానికి చెప్పుకొచ్చారు అధికారులు. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీతో త్రివిధ దళాల అత్యవసర మీటింగ్ ముగిసింది. ఈ 2 రోజులు చాలా కీలకం, రాబోయే 2 రోజులు అత్యంత కీలకం. ఎందుకంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఇటు భారత్కు సంబంధించి భారత్ ఒకటే చేస్తోంది. అటు నుంచి వచ్చే యుద్ధ విమానాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్లను కావచ్చు, వాటిని గాల్లోనే పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోని ఇంకొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి అంచనా నేపథ్యంలోని ఇటు త్రివిధ దళాధిపతులు ప్రధాని మోదీకి వివరించారు ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఎట్ ద సేమ్ టైం మనం ఎటువంటి దాడులకు వెళ్ళడం జరుగుతోంది, మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి ఏంటి, దాంతోపాటు మన దగ్గర ఉన్న యుద్ధ నైపుణ్యం ఏంటి, అలాగే మన దగ్గర ఉన్న సైన్యం పరిస్థితి ఏంటి, రిజర్వ్డ్ ఫోర్సెస్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతోంది, ఏ ప్రాంతాల్లో ఎంతమంది డిప్లాయ్ చేయడం జరుగుతోంది, పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉంది, పాకిస్తాన్కి సంబంధించి ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది, జమ్మూను ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది, పంజాబ్ ఎందుకు టార్గెట్లో ఉంది, రాజస్థాన్కి సంబంధించి ఎందుకు అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలోని కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ప్రధాని మోదీతో ఇటు త్రివిధ దళాల ఆ మీటింగ్ ముగిసింది. ఎమర్జెన్సీ మీటింగ్ ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకుందాం. మనతో పాటు వింగ్ కమాండర్ జగన్మోహన్ మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ గారు నమస్తే అండి. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై హింద్. కెన్ యు హియర్ మీ? జై హింద్ జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు, ఇటు ప్రధాని మోదీతో కీలక భేటీ ముగిసింది మన త్రివిధ దళాధిపతులకు సంబంధించి. 2 రోజులు అత్యంత కీలకం అంటున్నారు. ఎందుకు 2 రోజులు అత్యంత కీలకం, ఏ విధంగా చూడాలి? ప్రతి నిమిషము కీలకమేనండి. ఇప్పుడు 2 రోజులు 10 days 15 days అని కాదండి. ఇప్పుడు లాస్ట్ మనం 22వ తారీఖు ఏప్రిల్ మొదలైన కథ ఆ రోజుతో మొదలైన కథ కాదు నిజంగా. 35 ఏళ్ల నుంచి వి బీన్ సఫరింగ్ టెర్రరిజం ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ద అదర్, అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి. దానికి 7వ తారీఖు మే మనం ఒక శ్రీకారం చుట్టాం ఆపరేషన్ సింధూర్తో. సో ఆబ్వియస్లీ ప్రతి నిమిషం ఇప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు 4వ రోజు, రాబోయే రోజుల్లో కూడా ప్రతి సెకండ్ పాకిస్తాన్ వైపు నుంచి ఒక యుద్ధ రీతిలోనే ప్రతి యాక్షన్ అవుతున్నది. మన యాక్షన్, ప్రతి యాక్షన్ కూడా నాన్ ఎస్కలేటరీ అండ్ వెరీ కంట్రోల్డ్. ఇవాళ బ్రీఫింగ్ లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఫారెన్ సెక్రటరీ మిస్రీ గారు, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కర్నల్ సోఫియా ఖురేషి గారు అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, వీళ్ళందరూ కూడా మనకి బ్రీఫ్ చేసింది ఏంటి, ఎస్కలేటరీ యాక్షన్ అటువైపు నుంచి కంటిన్యూస్ గా అవుతున్నది. మనం వీఆర్ కంట్రోలింగ్ దట్ ఎస్కలేషన్. అట్ ద సేమ్ టైం మన రిటాలియేటరీ యాక్షన్ ఇస్ అకార్డింగ్లీ గ్రేడెడ్. వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ కి మనం ఒక రియాక్షనరీ మెజర్ చేసుకుంటా, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూసుకుంటా చేస్తున్నాం. సో ఈ ఇంపార్టెంట్ మీటింగ్ ఇప్పుడు మీరు చెప్పిన త్రివిధ దళాలకు సంబంధించిన భేటీ,
అదే త్రివిధ దళాలు ప్లస్ ఎన్ఎస్ఏ ఉన్నారు, ప్లస్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, సిడిఎస్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు అంటే దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్స్ అండ్ టాప్ మోస్ట్ అథారిటీస్ ఆఫ్ దిస్ కంట్రీ, మన దేశానికి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు వాళ్ళకి వదిలేద్దాం. మన లెవెల్లో వీ కెన్ బి అబ్సల్యూట్లీ సర్టన్ దేశానికి ఏదైతే కరెక్టో అదే యాక్షన్ తీసుకుంటారు అని మనం డెఫినెట్లీ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ఇప్పటిదాకా కూడా అదే మనకి కనిపిస్తున్నది కూడా. భారతదేశం ఎప్పుడు కూడా ఎప్పుడైతే యునైటెడ్ గా యాక్షన్ తీసుకుంటుందో ప్రపంచం అంతా నుంచోనే చూస్తుంది. తప్పట్లు కొట్టాల్సింది తప్పదు వాళ్ళకి. మనం చేయాల్సింది చేద్దాము. విల్ కంటిన్యూ టు డూ దిస్ అండి. జగన్మోహన్ గారు ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు వ్యూవర్స్ కి. అండ్ ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ కమింగ్ టు యూ ఇన్ జస్ట్ 1 minute. ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేయండి. ఇదిగో పాకిస్తాన్ డ్రోన్ దాడులు విఫలం చెందాయి. మొత్తం 6 లొకేషన్స్ మీరు చూడొచ్చు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, అమృత్సర్, జమ్మూ, సియాల్కోట్ ఈ 6 చోట్ల పాకిస్తాన్ డ్రోన్లను ఇటు భారత్ యాంటీ మిసైల్ సిస్టమ్, అది L-70 అనుకోండి, S-400 అనుకోండి, లేకపోతే ఆకాశ్ అనుకోండి, లేకపోతే ఇటు ZM-23mm, సో ఇవి కావచ్చు, ఇవేవైనా సరే ZU. సో ఈ మిసైల్ సిస్టమ్, యాంటీ మిసైల్ సిస్టమ్ వాటిని కూల్చేయడం జరిగింది. పంజాబ్లో చూస్తే ముక్కముక్కలైపోయింది, హర్యానాలో కూడా అటువంటి పరిస్థితి, రాజస్థాన్లో కూడా ఆ శకలాలు మాత్రమే ఢీకొన్న పరిస్థితి ఉంది, అమృత్సర్లో కూడా అదిగో మీరు చూడొచ్చు ఆ శకలాలు. అది మీరు చూస్తే కనుక ఆ శకలాలకు సంబంధించిన విజువల్స్ మీరు అక్కడ ఆ ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. జమ్మూలో కూడా ఆ ధూళి, ఆ దుమ్ము, అదిగో ఆ యుద్ధ వాతావరణం అక్కడ ప్రస్ఫుటిస్తోంది. సియాల్కోట్లో కూడా పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ పొగను మీరు చూస్తున్నారు సియాల్కోట్ దగ్గర. అది పాకిస్తాన్ డ్రోన్ల వైఫల్యానికి సంబంధించి. దాంతోపాటు భారత్ ఈరోజు పాకిస్తాన్ మీద అరౌండ్ 1 ఆ టైంలో పాకిస్తాన్ ఒప్పుకుంది, ఎస్ భారత్ దాడి చేస్తుందని చెప్పి. విజువల్ చూడొచ్చు. సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సరద్గా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, పంజాబ్ పాకిస్తాన్కి సంబంధించి. రావల్పిండి పిండి అయిపోయింది. రావల్పిండి అయితే వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వాళ్ళకి అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ కింద మాట్లాడుకుంటుంటారు. సియాల్కోట్ భారీగా దగ్గరగా ఉంటుంది. లాహోర్ కూడా అత్యంత కీలకమైన నగరం వాళ్ళకి. సరద్గా ఎయిర్ బేస్ కూడా చాలా కీలకమైన ప్రాంతం. వీటిని భారత్ తునకలు చేస్తుంది. అసలు ఎయిర్ బేస్ ఎందుకు మనం టార్గెట్ చేస్తున్నాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు another war breaking news coming here on the screens of